సిటీ న్యూస్కు స్వాగతం. 2029వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ విజయం ప్రపంచాన్ని తాకాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2029వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ విజయం ప్రపంచాన్ని తాకాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మోపిదేవిలో నిర్వహించిన అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు సమావేశానికి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీడీపీ మండల అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్రతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల కోసం ఎడ్ల పోటీలు, కబడ్డీ పోటీలు, తాడులాగుడు పోటీలతో పాటు ఎన్టీఆర్ ఏకపాత్ర అభినయం, సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం పార్టీ నేతలు ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనే 1 కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంలో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఇది ఎలా ఉన్నా పార్టీ శ్రేణులకు పార్టీ ఆదేశాలే శిరోధార్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో రావి నాగేశ్వరరావు, రావి రత్నగిరి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, జడ్పీటీసీ ఎం మల్లికార్జునరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావులతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆనాడు గ్రామ కమిటీలు మాత్రం ఏర్పాటు చేసుకుని గ్రామ కమిటీ తీర్మానాలు చేసుకుని ఆ తీర్మానాలని ప్రభుత్వానికి పంపిస్తే అమలు చేసే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు బూత్ లెవెల్లోనే ఆ కార్యక్రమం జరగాలని మన యువ నాయకులు నారా లోకేష్ గారు మరి ఇవాళ పార్టీ నిర్మాణాన్ని చేస్తా ఉన్నారు. దీన్ని కానీ సమర్థవంతంగా మనం చేసుకోగలిగితే ఆనాడు గ్రామ కమిటీలకే ఇవాళ దగ్గర 50 సంవత్సరాలకు వచ్చాం. ఈ కేఎస్ఎస్లు కానీ మన కుటుంబ సాధికార సారథి వ్యవస్థని మనం కానీ నిర్మాణం చేసుకోగలిగితే రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఎవ్వరు కూడా టచ్ చేయలేరని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ కేఎస్ఎస్లు మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి బూత్కి మరి ఏదైతే 60 పేజీకి 60 ఓట్లు ఉంటాయి, 60 ఓట్లకి 2 వ్యక్తులను మనం పెట్టుకోవాలి. బూత్ కన్వీనర్ని ఇద్దరిని పెట్టుకోవాలి. తర్వాత క్లస్టర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఎందుకంటే 2014-19లో నేను చాలా ప్రయత్నం చేశా, కానీ మా వాళ్ళు ఒప్పుకోలే. ఏం అవసరం, ఎలక్షన్స్ అప్పుడు మనం తిరిగితే సరిపోద్ది, ఏదైనా చేయాలంటే అప్పుడు చేద్దామని మీరు వదిలేండి అన్నారు. కానీ 2019లో కేవలం 5,000 ఓట్లతో నేను ఓడిపోయా. నేను మళ్ళీ ఆ రోజున జైలుకి పంపించిన తర్వాత జైలు నుంచి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేపట్టినటువంటి కార్యక్రమం శిక్షణా తరగతులు స్టార్ట్ చేశాం. ఈ కేఎస్ఎస్ లాగానే ఆ బూత్ కమిటీలు ఆ రోజు ఏర్పాటు చేసుకుంటూ జరిగింది. 5 సంవత్సరాలు నేను ఎక్కడ 4 సంవత్సరాలు బయట తిరిగి వచ్చిన పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కింద చక్కగా పద్ధతిగా చేసుకోవడం. ఇవాళ మొన్న ఎన్నికల్లో నేను పెద్దగా కష్టపడలా, వాళ్ళే తిరిగారు, వాళ్ళే ప్రచారం చేశారు, నేను ఊరికే పైపైన తిరగడం జరిగింది. కానీ బందరు ప్రజలు 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారంటే మన కార్యకర్తలు అక్కడ చేసినటువంటి కార్యక్రమాలను మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా పార్టీ సుప్రీం పార్టీ ఏది ఆదేశిస్తే మీరు కూడా చేశారు. మొన్న ఎన్నికల్లో అవినిగడ్డ కాన్స్టిట్యున్సీలో మీరు చేసినటువంటి త్యాగం, మరి బుద్ధప్రసాద్ గారు జనసేనలోకి వెళ్ళా బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ప్రకారం మీరు పనిచేసి బుద్ధప్రసాద్ గారిని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీ. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బంటుమిల్లిలో శ్రీ హనుమాన్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకుని బంటుమిల్లిలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాశ్చాపురం శ్రీ సువర్చల సమేత ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుండి మల్లేశ్వరం, బంటుమిల్లి, మొలపర్రు, చోరంపూడి, మల్లంపూడి గ్రామాల వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగింది. హిందూ శోభాయాత్ర బంటుమిల్లి శాఖ ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక భావాలు ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శోభాయాత్ర కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరిలో కూడా భక్తి భావం పొందాలి, అలాగే ఆధ్యాత్మిక భావంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. హిందువులందరూ కూడా ఐక్యతగా ముందుకెళ్ళే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ముందుకెళ్ళి మన హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం హిందువుల ఐక్యతను ఒకసారి కులమత భేదాలతో సంబంధం లేకుండా మన భారతీయులమంతా కూడా ఒకటే అని చెప్పని విషయాన్ని తెలియజేయడం కోసమై గత 3 సంవత్సరాలుగా మన దేవాలయం నుండి ఈ శోభాయాత్రను ప్రారంభించాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ హనుమత్ జయంతి పురస్కరించుకుని ఈ హనుమాన్ శోభాయాత్రని నిర్వహించడానికి కమిటీ సభ్యులంతా కూడా తలపెట్టారు. కాబట్టి ఇక హనుమాన్ శోభాయాత్రలో భక్తులందరూ కూడా పాల్గొని మన హిందువుల యొక్క ఐక్యతను చాటాలని చెప్పని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. కార్యక్రమాల ఆవశ్యకత గురించి చెప్పాలంటే నిన్న కాక మనం జరిగినటువంటి ఆ యొక్క ముష్కరుల యొక్క దాడిని మనం ఖండించుకుంటూ మనం చేసినటువంటి ఐక్యత ఒకసారి వారు చూపించి మన ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి సాహస కృత్యాలన్నీ కూడా మనం ఒకసారి మనం ఈ ఐక్యతను ఆయనకి బలంగా చేసేలాగా ఈ ఐక్యతను మనం ఒకసారి చాటి చెప్పాలి. 8వ వేతన సవరణ ప్రకారం కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. 8వ వేతన సంఘం అంచనాల ప్రకారం కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై నరసింహారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను వివిధ కార్మిక సంఘాలు ఖండిస్తూ కోనేరు సెంటర్లో నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ కార్మిక వర్గాల మెడ మీద కత్తిలా వేలాడుతున్న 4 లేబర్ కోడ్లు సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెను దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జూలై 9వ తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. దేశంలో ఆహార సూచి 107వ స్థానానికి పడిపోవడాన్ని బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి చట్టాల అమలుతో పేదలను కొట్టి పెద్దలకు దోచిపెడుతున్నట్లుగా ఉందన్నారు. ప్రభుత్వం చట్టసభల్లో ఆమోదించుకున్న 4 లేబర్ కోడ్లు అమలు చేయడానికి కార్మికుల ఐక్యతను చూసి వెనకడుగు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బోర సుబ్రహ్మణ్యం, జయరావు, లింగం ఫిలిప్, ఈశ్వర్, ఓయల్ రావు, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కార్మికుల, ఉద్యోగుల, రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈ రోజున దేశమంతా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఈరోజు జరగాల్సినటువంటి దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెను దేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా జూలై 9కి వాయిదా వేసి ఈ రోజున ఈ నిరసన ప్రదర్శనల్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏదైతే స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని కరోనా కాలంలో ఆమోదించుకొని ఈ ప్రభుత్వం కార్మికుల హక్కుల్ని కాలరాయ చూస్తున్నదో ఆ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, దేశంలో ఉన్నటువంటి 1 కోటి మంది స్కీమ్ వర్కర్లని ఉద్యోగులుగా గుర్తించాలని ఇవాళ ప్రభుత్వమే ఒక ప్రైవేటు దోపిడీదారుడిలాగా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పద్ధతుల్లో ఇవాళ కార్మికుల, ఉద్యోగుల శ్రమని ఏదైతే దోచుకుంటుందో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ దేశంలో 190 మంది ఏదైతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళందరి సంక్షేమం కోసం చట్టం చేయాలని, ఈ దేశంలో వ్యవసాయాన్ని కాపాడాలి, రైతాంగానికి నష్టం కలిగించేటటువంటి 3 చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున ఈ పోరాటం జరుగుతుంది. వాస్తవంగా ఈ కరోనా కాలంలో తెచ్చినటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపుదల చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనే దానిపైన మరి జాతీయ కార్మిక సదస్సు ఢిల్లీలో మార్చి 18వ తారీఖున నిర్వహించడం జరిగింది. దానిలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి మరి సంఘాలు అన్నీ కూడా పాల్గొని, జాతీయ సంఘాలు, ప్రైవేటు ఫెడరేషన్లు, అలాగే కార్మిక సంఘాలు నిర్ణయం చేసిన ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలు, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి మరి
ఈ రోజున 20వ తారీఖున సార్వత్రిక సమ్మె చేయాలని. మరి అక్కడ పరిస్థితులు చూస్తే పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి విషమ పరిస్థితుల రీత్యా మళ్ళా మే 15వ తారీఖున మళ్ళా సమావేశమై అన్ని కార్మిక సంఘాలు జూలై 9వ తారీఖు వాయిదా వేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో వాళ్ళు మొట్టమొదట అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగ నిర్మూలన చేస్తాం, సంవత్సరానికి మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, పేదరికాన్ని రూపుమారుస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. నల్లధనాన్ని తీసుకొచ్చి విదేశాల్లో ఉన్నది ఇంటికి ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఈ రోజున ఎన్నో ఆర్థికంగా దేశానికి అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం సాధించుకున్న కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంది. కనుక కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులను ఒకటే అడుగుతున్నాము. మరి స్కీమ్ వర్కర్లు అనేక మంది, 1 కోటి మంది ఉన్నాము. 1 కోటి మందికి కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. మరి అంగన్వాడీలనే కాదు, ఇతర కార్మికులు, ఆశా, మిడ్ డే మీల్స్ వీళ్ళందరం కలుసుకుని భవిష్యత్తులో మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మళ్ళీ మా యొక్క సమస్యల మీద నిరసన ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తున్నాము. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికుల్ని మరి ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కూడా కార్మికులకి గౌరవ వేతనంతో సరిపెట్టి మరి వెట్టి చాకరీ చేస్తుంది. 8 గంటల పని విధానం కూడా కాకుండా ఆశాలను కానీ, అంగన్వాడీలను కానీ అదేవిధంగా మరి వెట్టి చాకరీ చేయించుకోవటం ఇది పద్ధతి కాదని మేము కోరుతున్నాము. కనుక భవిష్యత్తులో 1 కోటి కార్మికులం కూడా స్కీమ్ వర్కర్లము దేశవ్యాప్త సమ్మెలో మేము పాల్గొనడానికి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో పెడనలో ఆశ, అంగన్వాడీ, పలు కార్మిక సంఘాలు ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన ప్రధాన రహదారి గుండా బంటుమిల్లి రోడ్డు చేరుకుని తిరిగి బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సిఐటియు నాయకులు పంచాల నరసింహారావు, గోరు రాజు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు జరుగుతున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలను అమలు చేయాలి. ఏదైతే లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లను అంటుందో 4 లేబర్ కోడ్లను కనుక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే కార్మికులందరూ పెద్ద ఎత్తున జూలై 9వ తారీఖున రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని శాసించే స్థితికి వస్తారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వాలని చెప్పి అనేక చట్టాలు చెబుతున్నప్పటికీ కూడా కార్మికులు ఎవరికి కనీస వేతనం ఇవ్వడం లేదు. కానీ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఖచ్చితంగా అమలు చేయాలి. అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క దగ్గర కూడా తగ్గించిన పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక, సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోలేక ప్రజలు, కార్మికులు అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అట్లాగే రైతులకు సంబంధించి దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు అందరూ కూడా సమ్మె కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారనేది కూడా మరి నరసింహారావు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో కష్టాలు పడి సాధించుకున్న కార్మిక హక్కుల్ని హరించే విధంగా ఈ రోజున 40 చట్టాలని 4 కోడులుగా నిర్ణయించి కార్మికులు, ఉద్యోగులు వీళ్ళందరికీ సాధించుకున్నటువంటి హక్కుల్ని హరించే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దానికి వ్యతిరేకంగా ఆ 4 కోడ్లు రద్దు చేసి పాత చట్టాలని అమలు చేయాలని చెప్పేసి కార్మికులు సమ్మె చేసే హక్కు ఉంది. ఆ హక్కుని హరించే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం యజమానులకి అవకాశాలు కల్పిస్తున్నది. దీనికి వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మె కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి. అట్లాగే ఉద్యోగులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఈ రోజున రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధర లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ని అమలు చేయాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.
కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, సోమనాథ్ కమిటీ సిఫారసులు ఖచ్చితంగా అమలు చేయాలని, అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 4 కోళ్లుగా విభజించి, అంటే గతంలో 12-14 గంటల పాటు పనిచేసినటువంటి పద్ధతులకి మళ్ళీ ఈ రోజును కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అంటే ప్రైవేట్ యాజమాన్యం దయాదాస్యాల మీద ఆధారపడి కార్మికులు పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కార్మికులు కనీసం 8 గంటలు మాత్రమే పని చేయాలనేది ఒక చట్టాన్ని ఉన్నటువంటి దాన్ని కూడా రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. చెప్పింది కేంద్ర ప్రభుత్వం, మేము సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని. ఏ ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం నేటికి కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.